హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం కాబోలి శనగలతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మసాలా కర్రీ అంటే ఓవర్గా మసాలా వేసి కడుపు మంటలేసేటట్టు కాకుండా లైట్గా మసాలా వేసుకొని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను కాబోలి శనగల్ని 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. మార్నింగ్ టిఫిన్కి అయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో నానిన శనగల్ని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కాబోలి శనగలే కాదండి, మామూలు శనగలతో అయినా ఈ ప్రాసెస్ ఫాలో అయితే టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకున్నాను. కొబ్బరి పొడి లేకపోతే ఒట్టి కొబ్బరి అయినా వేసుకోండి. తర్వాత ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నాను. తర్వాత ఒక 2 బాగా పండిన టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏం అవసరం లేదు, టొమాటోస్లో నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది. సో దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోండి. సో చూడండి, బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో మనం కర్రీ ప్రిపేర్ చేద్దాము. సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా 1 గంట వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేయండి. తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసి చిటపట్లాడిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా మసాలా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోండి. తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం పొడి వేసుకోండి. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందాక బాగా వాష్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ మసాలాలోకి వేసి బాగా కొద్దిసేపు మిక్స్ చేయండి. అప్పుడు మనకి ఈ శనగల్లో ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది. తర్వాత మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. శనగలు ఉడకడానికి ప్లస్ మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి శనగలు ఉడికేన్ని విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, విజిల్స్ అయిపోయాక ఓపెన్ చేసి చూపిస్తున్నాను. శనగలు బాగా ఉడికిపోయాయి. నేను ఒకటి తీసుకొని మెత్తగా అయిందా లేదా చూశాను. సో ఇలా ఉంటుందన్నమాట కర్రీ. ఇలా గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ లేదు మీకు నీళ్ళగా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. సో ఇది పూరీలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో బగారా రైస్లోకైనా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ నైస్ డే.